హాయ్, హలో, నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు కథలు చదవడం అంటే ఇష్టం. చదివిన తర్వాత చెప్పడం ఇంకా ఇష్టం. బహుశా ఆ కథలు మీకు కూడా నచ్చుతాయేమో. వినండి. తొలి ప్రయత్నంగా ఇవాళ ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఓ స్కూల్లో ఓ టీచర్ తన స్టూడెంట్స్ కి చిన్న పరీక్ష పెట్టారట. ఆమె తన స్టూడెంట్స్ అందరికీ తలా ఒక యాపిల్ ఇచ్చారు. టీచర్ అలా యాపిల్ పండు ఇవ్వడం చూసి పిల్లలు చాలా సంతోషపడిపోయారు. అయితే ఆమె ఆ యాపిల్ పండు తినడానికి ఒక కండిషన్ పెట్టారు. మీరు ఈ యాపిల్ని ఎవరూ చూడని చోట మాత్రమే తినాలి అని చెప్పారు. వెంటనే ఆ పిల్లలంతా యాపిల్ పండు తినడానికి తలా ఒక చోటికి వెళ్లిపోయారు. ఒకరేమో మరొక గదిలో దాక్కుంటే ఇంకొకరేమో కాస్త దూరంగా చెట్టు కింద నుంచున్నారు. మరో పిల్లాడేమో ఏకంగా స్కూల్ బిల్డింగ్ మీదకి ఎక్కితే ఇంకొక చిన్నారేమో ప్లే గ్రౌండ్ లోకి దౌడు తీసింది. ఇలా ఆ క్లాసులో పిల్లలంతా తలా దిక్కు వెళ్లిపోయారు. వాళ్లందరూ ఆ యాపిల్ పండ్లను గబగబా తినేశారు. హమ్మయ్యా, టీచర్ చెప్పినట్లు ఎవరూ చూడకుండా యాపిల్ పండు తినేశామనుకొని తిరిగి క్లాస్ రూమ్ కి వచ్చారు. అయితే ఒకే ఒక స్టూడెంట్ మాత్రం యాపిల్ పండు తినకుండా చేతిలో పట్టుకుని తిరిగి వచ్చాడు. అది చూసిన టీచర్, అదేంటి నువ్వు తినలేదే? ఎవరూ చూడని ప్రదేశం నీకు దొరకలేదా అంటూ ప్రశ్నించారు. అందుకా పిల్లాడు, అవును మిస్, నేనెక్కడికి వెళ్లినా నా కళ్ళు నన్ను గమనిస్తూనే ఉన్నాయి, అందుకే నేను తినలేకపోయానంటూ అమాయకంగా బదులిచ్చాడు. నిజానికి ఆ టీచర్ పిల్లలకు చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే. మనం ఏవేవో చేస్తూ ఉంటాము, ఎవరూ చూడడం లేదులే అని భావిస్తూ ఉంటాం. నిజమే, ఎవరూ మనల్ని చూడకపోవచ్చు, కాని మన కళ్ళు మనల్ని గమనిస్తూనే ఉంటుంది. మన మనసుకి మనమేం చేస్తున్నామో తెలుస్తుంది. మన మనస్సాక్షి నుంచి మనం తప్పించుకోలేము. అంతరాత్మకి సమాధానం చెప్పాల్సిందే. ఈసారి ఏదైనా చేయకూడనిది చేయాల్సి వచ్చినప్పుడు, చేసేటప్పుడు ఈ కథని గుర్తు చేసుకుంటారు కదూ. ఆల్ రైట్, మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.